హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవారి ఫుడ్స్. ఇవాళ మన ఛానల్లో అయితే బెల్లం అన్నం అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక కేజీ రేషన్ బియ్యాన్ని అయితే తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఒక అరగంట సేపు వరకు బాగా నానితే అన్నం అనేది త్వరగా ఉడికిపోతుంది. అలా చూడండి, స్టవ్ వెలిగించుకొని అన్నాన్ని స్టవ్ పైన పెట్టుకొని తగినన్ని వాటర్ పోసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికేటప్పుడు కొద్దిగా మిల్క్ని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక పచ్చి కొబ్బరికాయను సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల ఇంకా బెల్లం అన్నం అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. దీనికి స్వీట్ సరిపడా అంత ఒక కేజీకి అర కేజీ వరకు బెల్లాన్ని అయితే వేసుకొని బాగా మెత్తగా దంచుకొని బెల్లాన్ని అయితే అన్నంలో వేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా బెల్లం అంతా కూడా కరిగిపోయి అన్నంలో కలిసిపోయి ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. చూసారుగా, ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఇంకా బెల్లం అన్నం అనేది టేస్ట్ రెండింతలుగా అవుతుంది. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక అర లీటర్ వరకు పాలను మరొకసారి ఫస్ట్ అన్నం ఉడికేటప్పుడు కొన్ని పాలను యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ చివరిలో కూడా ఒక అర లీటర్ వరకు పాలను అయితే యాడ్ చేసుకొని బాగా పాలన్నీ కూడా బెల్లం అన్నంలో మొత్తము ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారుగా, ఇలా మొత్తం ఉడికిపోయేంత వరకు ఉడికించుకొని ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల బెల్లం అన్నం అనేది బాగా టేస్టీగా ఉంటుంది. అలాగే మరొక పక్క స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి అనేది బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. హీట్ అయిన తర్వాత ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పులను కూడా వేసి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు, బాదం పప్పులు అనేవి బాగా లోపల వరకు కూడా బాగా కుక్ అయ్యేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆవు నెయ్యిని తీసుకున్నాను. మీరు గేదె నెయ్యి అయినా వాడచ్చు. చూసారుగా, వేయించి పక్కన పెట్టుకున్నాము. ఇవి చివరగా